హాయ్ అండి, నా స్టైల్లో గ్రీన్ చికెన్ కడాయి పులావ్ చూపించేస్తాను, వచ్చేయండి. అది కూడా రేషన్ బియ్యంతో పులావా? ఏమ్మా నీకేమన్నా పిచ్చెక్కిందా అనుకుంటున్నారా? అదేం కాదండి, అస్తమాను బాస్మతి రైస్ ఏం తింటాం, ఒకసారి ఇలా ట్రై చేయండి. నీట్గా కడుక్కున్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 8 నుంచి 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని, మీ కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని 2 సార్లు కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని అరగంట నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని చికెన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కొంచెం పెరుగు కూడా వేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ముక్కకి ఈ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. కడాయి బిర్యానీ అంటే కడాయి ఉండాల్సిందే కదండి. కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, కొంచెం నూనె కూడా వేసుకొని, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కూడా వేసుకొని 2 నిమిషాలు కలపకుండా అలా మగ్గనివ్వండి. తర్వాత 2 నిమిషాల తర్వాత అటు ఇటు బాగా కలుపుకోండి. అది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే దాంట్లోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత చికెన్లోంచి కొంచెం వాటర్ బయటకు వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఒకటి విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడే వాటర్ వేయొద్దు. కొంచెం ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత బాగా కొంచెం నూనె పైకి తేలేంత వరకు బాగా బాయిల్ అవనిచ్చి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా బాయిల్ అవనివ్వండి. బాగా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రేషన్ బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాలు ఖచ్చితంగా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు రైస్ అంతా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక 70% రైస్ ఉడికింది అన్నప్పుడు చిన్న మంట పెట్టుకొని మూత మీద ఏదైనా బరువు పెట్టుకొని చిన్న మంట మీద దమ్ పెట్టేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా చిన్న మంట మీద బాగా ఉడకనిచ్చారంటే మన టేస్టీ అయిన గ్రీన్ చికెన్ కడాయి పులావ్ రెడీ అండి. మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలో రైతా వేసుకొని తింటే ఇది నిజంగా రేషన్ బియ్యం అన్న సంగతే మర్చిపోతారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను, బాయ్.